అందరికీ ప్రైజ్ లార్డ్. మే 27 ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145 14వ చరణం. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కృంగుబాటే కనబడుతుంది. ఆశించిన రీతిలో కుటుంబము ఉండకపోవడం వలన ఎంతో వేదన చెందుతున్నారు. నీవు సేవించే నీ ప్రభువు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. నీ బిడ్డల పరిస్థితులను చూచి నీవు కృంగిపోతున్నావు కదా, వారి భవిష్యత్తును గురించి ఎంతో ఆలోచిస్తూ దిగులు పడుతున్నావు కదూ. ప్రియమిత్రమా, ప్రభు వైపు చూడు, ప్రభువునే ఆనుకో. తప్పకుండా నీ కృంగుబాటు నుండి నిన్ను లేవనెత్తుతాడు. పరిస్థితులను చూచి ఎన్నడూ కృంగిపోవద్దు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ రోగిని స్వస్థత పడగోరుచున్నావా అని ప్రభువు అడిగారు. అప్పుడు ఆ రోగి, కోనేరులో దింపుటకు, నన్ను బాగు చేయుటకు నాకు ఎవరునూ లేరని చెప్పెను. ప్రభువు కనికరపడి ఆ కృంగిపోయిన స్థితి నుండి అతనిని పైకి లేపారు. ప్రియమిత్రమా, నిన్నును నీ కుటుంబాన్ని సరిచేయుటకు, బాగు చేయుటకు, పైకి లేపుటకు నీవు సేవించే దేవుడు సమర్థుడు. నీవెన్నడూ కృంగిపోవద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.